నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అహింస శాంతి ఆయుధాలుగా స్వాతంత్రాన్ని సాధించిన మహనీయుడు మహాత్మా గాంధీజీ. మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. స్వాతంత్రోద్యమంలో మహాత్మా గాంధీ పోషించిన పాత్ర మరువలేనిది. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వల్వల బాబ్జీ. మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు. గాంధీ మండపంలో జరిగిన గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఏతకోట తాతాజీ. తాడేపల్లిగూడెం పురదేవత శ్రీ బలసులమ్మ అమ్మవారి దసరా ఉత్సవాల నిర్వహణకు చురుగ్గా ఏర్పాట్లు. శాంతి మార్గంలో ఎంత గొప్ప కార్యాన్ని అయినా సాధించవచ్చునని చాటి చెప్పిన మహనీయుడు మహాత్మా గాంధీజీ అని మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ అన్నారు. స్థానిక గాంధీ మండపంలో బుధవారం దుర్గా రామచంద్రరావు, మల్లుల విజయ్, ఆరాధ్యుల రాము ఆధ్వర్యంలో గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ గాంధీజీ పుట్టిన గడ్డపై పుట్టడం గర్వకారణంగా భావించాలన్నారు. ఈ కార్యక్రమంలో కొలుకులూరి ధర్మరాజు, ముప్పిడి సంపత్ కుమార్, బొడ్డు సాయిబాబా, జడ్డు హరిబాబు, చెన్నా జనార్దన్, గోకా వెంకటేశ్వరరావు, చామన సూర్యచంద్రరావు, నూనె రాధ, బోనం విజయ నిర్మల, రెడ్డి సూరిబాబు, బండారు నాగు, తాత శ్రీనివాస్, బోలం రమణ, బొద్దాని శ్రీను, పొట్ల ఏడుకొండలు, ఎస్కే నౌషాద్ తదితరులు పాల్గొన్నారు. పూజ్య బాపూజీ దేశ ప్రజలందరికీ కాక మానవాళికి మానవతా వాదాన్ని చూపిస్తూ శాంతి మార్గంలో ఎంతటి గొప్ప కార్యక్రమమైనా సాధించవచ్చని చాటి చెప్పిన మహానుభావుడు మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు అక్టోబర్ 2వ తారీఖు మనందరం కూడా పెద్ద ఎత్తున ఎంతో ఈ ఆయన పుట్టిన గడ్డ మీద మనం పుట్టినందుకు మనమంతా ఎంతో గర్వపడుతూ ఆ అదృష్టానికి కలిగించిన భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మహాత్ముడు కాలు పెట్టిన ఈ పుణ్యభూమి ఇక్కడ మనం ఈ గాంధీ మండపాన్ని కట్టుకుని ప్రతి సంవత్సరం ఆయన జయంతి వర్ధంతి కార్యక్రమాలు చేసుకుంటూ ఆయన అన్ని స్మరించుకోవటం అన్నది సంవత్సరాల తరబడి జరుగుతూ ఉంది. ఎందుకంటే ఎప్పటి నుంచో ఈ గాంధీ మండపాన్ని అభివృద్ధికి కృషి చేస్తూ ఇది సంబంధించిన ఒక కమిటీ నిలబడి ఆర్థిక స్తోమత ఉన్నా లేకపోయినా మనం దీన్ని చెయ్యాలని అందరినీ కలుపుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇందాక ఒక కోరికగా నేను గతంలో కూడా పైన స్లాబ్ వేయడానికి నేను సిద్ధం వేయిస్తానని కూడా చెప్పాను. దానికి ఫర్దర్గా ఫాలోఅప్ మనం కొంచెం మరి చేసుకోలేకపోవడం, ఇప్పటికైనా సరే పైన మీరు స్లాబ్ వేస్తానికి నా వంతు పూర్తి సహకారంగా నేను దానికి సంబంధించి నేను ఒక 50,000 రూపాయలు నేను దానికి సహకారం అందించి అది గోళ్ళ కట్టు పూర్తి చేయడానికి నేను మీకు అందరికీ సహకరిస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ముఖ్యంగా ఇవాళ మనం అందరం కూడా గాంధీ మహాత్ముడిని గుర్తు చేసుకోవటం. గాంధీ మహాత్ముడిని ఇవాళ మన భారతీయులమే గుర్తు చేసుకోవట్లా. ప్రపంచానికి గాంధీ మార్గమే శరణ్యం. ఇవాళ గాంధీ మహాత్ముడి పుట్టినరోజు సందర్భంగా రాజకీయాల్లో గత 30 సంవత్సరాల నుంచి ఉన్న వ్యక్తిగా రాజకీయాల మీద ఉన్న అవగాహనతో నేను ఈ సందర్భంగా మాట్లాడవలసి వస్తుంది. ఇవాళ గాంధీయిజం అన్నది ప్రపంచానికి అవసరం. ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గాంధీయిజం గురించి తెలుసుకుని ఎవరికి వాళ్ళు సరిపెట్టుకుని ఎవరికి వాళ్ళు తగ్గి వాళ్ళ యొక్క రాజ్య విస్తరణ కాంక్షను తగ్గించుకుని ఎవరి దేశాన్ని వాళ్ళు బాగు చేసుకునే విధంగా ముందుకెళ్ళాలి తప్ప
మన దగ్గర ఉన్న ఆయుధాలు ఉన్నాయి, అణ్వాయుధాలు ఉన్నాయి, మనకు ఆయుధ సంపత్తి ఉందని ఒకళ్ళ మీద ఒకళ్ళు కాళ్ళు దువ్వటం అన్నది ఏ ఒక్కరికి కూడా మంచిది కాదు. ఈ యొక్క భారతదేశం గర్వించదగ్గ నాయకుడైనటువంటి మహాత్మా గాంధీ, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అని పిలువబడేటువంటి వ్యక్తి మన భారతీయులందరము కూడా ఎంతో అభిమానంతో మహాత్మా అనేటువంటి బిరుదాంకితుడైనటువంటి మహాత్మా గాంధీగా ఆ తర్వాత ఈ భారతదేశానికి ఈ దాస్య విముక్తిని కలుగజేయడానికి ఆయన చేసినటువంటి కృషి, ఈ భారతదేశంలో ఉన్నటువంటి విభిన్న మతాలు, విభిన్నమైనటువంటి నైసర్గిక పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి అందరినీ ఏకం చేసి ఈ భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి మహానుభావుని యొక్క జీవితం, ఆయన జన్మించినటువంటి ఈరోజు మనందరికీ కూడా ఆనందదాయకంగా తెలియజేసుకుంటూ వారి ఆశయ సాధన కోసమే మన జీవితాంతం కూడా మనం కూడా ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పూజ్య బాపూజీ ఈ భారతదేశానికి భగవంత్ స్వరూపుడైన మరి, ఎందుకంటే బ్రిటిష్ వారి కబంధహస్తాల్లో సుమారు 200 సంవత్సరాల పైన మన దేశాన్ని ఆక్రమించి మన దేశాన్ని దోచుకున్నారు వారు. ఆ వారి నుంచి మనల్ని దాస్యవిముక్తులు చేయాలంటే ఎందరో మహానుభావులు మరి భారతదేశంలో త్యాగాలు చేసి, ప్రాణత్యాగాలు చేసి ఎంతోమంది పోరాడారు మరి. అందులో అగ్రగణ్యుడు మరి మన మహాత్ముడు. ఆయన మరి ప్రపంచంలోనే ఎవరో ఎన్నుకునే విధంగా శాంతి మార్గాన్ని ఎన్నుకొని శాంతితో సాధించాలనే మంచి ఉద్దేశంతో మరి శాంతి స్థాపన చేసి మరి ఎందరినో భారతీయులందరినీ ఉత్తేజపరిచి స్వాతంత్రం సంపాదించారు మరి ఆయన. దాన్ని మరి ఆదర్శంగా ప్రపంచం అంతా కూడా గొప్ప నాయకుడిగా గుర్తించారు ఆయన్ని. ఎందుకంటే శాంతి మార్గంలో స్వాతంత్రం గురించి పోరాటం చేస్తున్న మహానుభావుడైన ఆయన మరి ఏదైతే చేశారో మరి మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి స్వచ్ఛవాయులు పిలిచే విధంగా తీసుకొచ్చారు. మరి 156 సంవత్సరాలైన మహాత్మా గాంధీని ఇవాళ స్మరించుకుంటున్నాం అంటే ఆయనలో ఉన్నటువంటి అహింస, సత్యం అనేటువంటి 2 ఆయుధాలతోటి తన జీవితం అంతా పోరాడి ఈ దేశానికి మరి స్వతంత్రం తీసుకొచ్చి, ఆ స్వతంత్రం రావడమే కాదు, ఏదైతే స్వతంత్రం వచ్చిందో దాన్ని స్వేచ్ఛగా మరి ప్రజలందరూ అనుభవించాలంటే గ్రామ స్వరాజ్యం రావాలి. అలాగే స్త్రీమూర్తి మరి అర్ధరాత్రి కూడా స్వేచ్ఛగా తిరిగేటువంటి స్వేచ్ఛ కావాలని ఆనాడు ఆయన కళ్ళగన్నటువంటి ఈ భారతదేశం, భారతీయ పౌరులందరూ కూడా మరి ఆ గాంధీ గారి యొక్క ఆయన అహింస మరి సత్యం అనేటువంటి సూత్రాలను నేటి యువతరం మరి ఆచరించి మరి పాటించిన రోజునే ఆయన కన్న కలలన్నీ కూడా నిజమవుతాయి. ఆ క్రమంలో కూడా మన వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ఇక్కడ తాడేపల్లిలో మన కేఎస్ఎన్ గారు ఆ ఆశయాలతోటే ముందుకు వెళ్తున్నారు కాబట్టి ప్రజలలో వాళ్ళకి మరి గౌరవం అనేది దొక్కుతుంది. మహాత్మా గాంధీ గారి గురించి చెప్పాలంటే మన కుటుంబానికి ఒకే ఒక తండ్రి ఉంటాడు. ఈయన మొత్తం మన భారతదేశానికి ఈ ఫాదర్ ఆఫ్ ది నేషన్. ఈయన మన దేశ స్వాతంత్రం కోసం ఎంతో కృషి చేశారు. పూర్వంలో బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించారు. వాళ్ళంతా కూడా మన దేశంలో ఉండేటువంటి సిరి సంపదలన్నీ తోసుకెళ్ళిపోయి మన భారత జాతికి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇవ్వకుండా అణగదొక్కి జాతి వివక్షణ చేసి మనల్ని అణగదొక్కేయడానికి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితుల్లో మన దేశంలో ఉన్నటువంటి నాయకులంతా కూడా మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ మరి వీళ్ళంతా కూడా మన దేశ స్వాతంత్రం కోసం చాలామంది తమ యొక్క ప్రాణాలు, ఆస్తులు, పాస్తులన్నీ కూడా పోగొట్టుకుని ఈనాడు మనం ఈ స్వేచ్ఛగా ఉండి ఇలా మాట్లాడగలుగుతున్నామంటే మనకి గాంధీ మహాత్ముడు పెట్టిన భిక్ష అని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వల్వల బాబ్జీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కార్యక్రమం నిర్వహించారు. వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక గాంధీ మండపంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు. స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీ చేసిన పోరాటాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పట్నాల రాంపండు, కిలపర్తి వెంకట్రావు, దాసరి అప్పన్న, ముత్యాల సత్యనారాయణ, గంధం సతీష్, షేక్ బాజీ, వాడపల్లి సుబ్బరాజు, ఎస్ కృష్ణమోహన్, పద్మనాభన్ మురళి, దాట్ల జగన్నాథరాజు, సీలి వెంకటాచలం, ముప్పిడి రమేష్, అంబటి వాసు, ఖాదర్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. ఆశయాలకు అనుగుణంగా మరి మహాత్మా గాంధీ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు పనిచేశారు. దానికి అనువుగా ఈవేళ
యువత ముఖ్యంగా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లే విధంగా మన పాలకులు కూడా ఉండడం జరిగింది. ఈవేళ వారి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం మనందరి అదృష్టంగా నేను భావిస్తున్నాను. ముఖ్యంగా భారత జాతి గర్వించదగ్గ నాయకుల్లో మహాత్మా గాంధీ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రథమంగా ఉంటారని చెప్పక తప్పదు. నిరాడంబర తత్వంతో మరి నీతి నిజాయితీలకి మారుపేరుగా వాళ్ళిద్దరూ కూడా బ్రతికినన్నాళ్ళు కూడా ఈ కార్యక్రమాలు మరి అహింసా మార్గాన్ని ఎంచుకుని ఆ మార్గం ద్వారానే స్వాతంత్ర సముపార్జనకి మరి కృషి చేసిన వ్యక్తులు. మరి అలాంటి వ్యక్తులు ఈవేళ మన భారతదేశంలో జన్మించడం, మనందరినీ కూడా మనకి బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మనకి స్వాతంత్రం ఇప్పించడం అనేది మనందరి అదృష్టం. భారతీయుడిగా మరి జన్మించడం అనేది మనందరికీ కూడా ఒక అదృష్టంగా, వరంగా భావించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈవేళ భారతదేశం ఇంత శక్తివంతమైన దేశంగా అభివృద్ధి చెందడానికే కారకులు వాళ్ళే. వాళ్ళు వేసిన పునాదులు, అంబేద్కర్ గారి రాజ్యాంగం ఇవన్నీ కూడా కలగలిపి ఈవేళ మరి ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ కూడా మరి ఇప్పుడున్న నాయకులు కూడా అదే దిశగా ప్రయాణించడం అనేది మన అందరి అదృష్టంగా భావిస్తాం. ముఖ్యంగా భారత్ ఒక శక్తివంతమైన దేశంగా, అంటే వరల్డ్లోనే నెంబర్ 1 స్థానానికి ఎదిగే రోజులు కూడా మనకు వస్తాయని చెప్పి ఆ రకంగా రావడానికి మనందరం కూడా కృషి చేయాలి. ఏదైతే మహాత్మా గాంధీ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు వీళ్ళందరూ ఎంచుకున్న మార్గాన్ని మనం కూడా పాటిస్తూ తప్పనిసరిగా వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ వాళ్ళ ఆత్మశాంతికి మనం కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ, స్వతంత్రం రాకముందు మన భారతదేశం ఏ పరిస్థితిలో ఉన్నది మీకు అందరికీ అర్థమైంది. బ్రిటిష్ వారి పాలనలో మనం బానిసలుగా పనిచేస్తూ మన బానిసత్వ బతుకులతోటి ఉండేటప్పుడు మనం మహాత్మా గాంధీ గారు, ఇతర నాయకులు, జవహర్లాల్ నెహ్రూ గారు, ఇతర నాయకులందరూ కూడా ఒక స్వతంత్ర ఉద్యమాన్ని శాంతియుత పద్ధతిలో మనకి స్వతంత్రం తెచ్చి ఈ రోజున మనకి స్వతంత్రాన్ని ఇచ్చారంటే మన స్వేచ్ఛగా జీవిస్తూ హక్కులతోటి మనం జీవిస్తున్నామంటే వారి యొక్క జన్మదిన వేడుకలను చిరకాలం మనం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కనుక ఈరోజు ఈ కార్యక్రమం అంటే మన భారతదేశాన్ని స్వతంత్రం ఎలా అయితే తెచ్చారో అప్పుడే ఒక స్త్రీ అర్ధరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడే మనకు పూర్తి స్వతంత్రం వచ్చిందన్నారు. ఆ కళలు కూడా నెరవేర్చే దిశగా మనం ముందుకెళ్ళాలి. అలాగే మన భారతదేశాన్ని స్వచ్ఛ భారతదేశంగా, అంటే పరిశుభ్రతమైన మన ప్రాంతాలన్నింటినీ కూడా గాంధీ గారి కళలు ఏంటంటే పరిశుభ్రతంగా మన ప్రాంతాలను ఉంచుకోవాలి. మనం ఆరోగ్యవంతులుగా ఉన్నప్పటికీ మనం భారతదేశంలో పూర్తి స్వతంత్రం వచ్చినట్టు భావించాలి. అలాగే 2047 నాటికి మన ప్రపంచ దేశాల్లో భారతదేశం అగ్రస్థానంలో ఉండాలని, అందుకే ఆ దేశంలోనే మన రాష్ట్రం కూడా 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్గా అభివృద్ధి చెంది మన భారతదేశంలో ప్రథమ స్థానంలో ఉండాలని కోరుకుంటూ 152వ జయంతి సందర్భంగా గాంధీ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే అహింసావాదంతో మనకు స్వతంత్రం తీసుకొచ్చిన వ్యక్తి మన గాంధీజీ గారు. అలాంటి వ్యక్తి యొక్క జయంతి జరుపుకోవడం మనం అందరం కూడా ఆయన ఆదర్శంగా తీసుకుని రాబోయే రోజుల్లో ఎక్కువ అందరికీ కూడా మంచి జరిగేలా చూడాలి. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారు పదవుల్లో ఉండి కూడా ఏమీ సంపాదించుకోకుండా ప్రజల కోసం పాటుపడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు అని చెప్పచ్చు. అలాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకుని మనం రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ని మరింత ఉన్నత మార్గంలో నడిపించాలని, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు కూడా హింస మార్గం ఎప్పుడు వాడలేదు. అహింస మార్గంలో నడిచి మన 53 రోజులు కూడా ఆయన్ని జైల్లో పెట్టినా కూడా ఎక్కడ కూడా హింస కార్యక్రమం జరగకుండా అహింస మార్గంతో సాధించాడు. కాబట్టి ఈరోజు ఆయన ఆ పదవిలో ఉండగలుగుతున్నాడు. కాబట్టి హింస మార్గాన్ని వదిలి అహింసలో నడాలని, ఆ బాపూజీ కళ్ళకన్నా రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వల్లభ బాబ్జీ గారు ఆఫీసులో ఈరోజు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. గాంధీ గారి ఆశయ సాధన ఆరోగ్యమైన మహాభాగ్యం అనే సూత్రంతో ముందుకు నడిచారు. కాబట్టి ఆరోగ్యం బాగుండాలంటే పరిశుభ్రాలన్నీ బాగుండాలని చెప్పని ప్రభుత్వాలు కూడా స్వచ్ఛ భారత్ మీద పనిచేస్తుంది.
కేంద్రం కానీ రాష్ట్రం కానీ. కాబట్టి అందరూ కూడా దాన్ని సహకరించి ఈ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని కోరుకుంటున్నాను. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా బుధవారం భవనపల్లి పార్టీ కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి మాజీ శాసనసభ్యులు పొప్పాల వాసుబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం అలుపెరగని పోరాటం చేసిన మహనీయుడు గాంధీజీ అని తెలిపారు. గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద గల గాంధీ మండపంలో గాంధీ శాస్త్రిల జయంతి వేడుకలు బుధవారం జరిగాయి. బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, కూటమి నాయకులు అడబాల నారాయణమూర్తి, నరిసి సోమేశ్వరరావు, పాలూరి వెంకటేశ్వరరావు తదితరులు గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జీవిత చరిత్ర, వారు చేసిన జాతీయోద్యమం, వారి నిరాడంబరతను కొనియాడారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు చేనేత వస్త్రాలను ధరించాలని ఈతకోట తాతాజీ సూచించారు. కార్యక్రమంలో గాంధీ మండపం అభివృద్ధి కమిటీ సభ్యులు దుర్గా రామచంద్రరావు, రాము, చామన సూర్యచంద్రరావు, బీజేపీ నాయకులు, పట్టణ అధ్యక్షులు ముప్పిడి సురేష్ రెడ్డి, రామగాని సత్యనారాయణ, బెనర్జీ, మారిశెట్టి వెంకట నరసింహమూర్తి, తామరాడు చిన్న, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గాంధీ గారు ఒకటే నమ్ముకున్నారు, అహింసా మార్గంతో ఈ భారతదేశ స్వాతంత్రం తీసుకురావాలని. ఎందుకంటే అంతకుముందు చాలా విప్లవాలు జరిగినాయి, తిరుగుబాట్లు జరిగినాయి, చాలామంది పోరాటం చేసి ప్రాణాలు అర్పించారు ఈ భారత స్వాతంత్రం కోసం. నేతాజీ గాంధీ కొడుకు నేతాజీ ఒక బాటలైతే, కానీ గాంధీ చివరి వరకు కూడా అహింసా మార్గంలో బ్రిటిష్ వాళ్ళు తల ఉంచి 47 భారతదేశ స్వాతంత్రం తీసుకొచ్చారు. ఆయన అహింసా మార్గాన్నే ఈరోజు మోడీ గారు ఎన్నుకుని, మరి ఎందుకంటే గొప్ప విషయం. మనకి ఇప్పుడే ఉదాహరణ చూడాలంటే జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎలక్షన్ జరిగినాయి. మొట్టమొదటిసారి జమ్మూ కాశ్మీర్లో ఏలుకు చొక్కేసుకుని ఎలక్షన్ జరిగింది. ఎక్కడ ఒక అరాచకం కానీ ఒక తోటా పేలటం కానీ జరగకుండా జరిగింది. అది కూడా 62%, 65% పోలింగ్తో. ఇది అహింసా మార్గానికి ఉన్న గొప్పతనం. మోడీ గారు దాన్ని నమ్ముకుని ఈరోజు భారతదేశాన్ని అహింసా మార్గంలో వెళ్తూ రెండో వ్యక్తి మనకి ఇవాళ అతి ముఖ్యమైన వ్యక్తి అయిన భారత మాజీ ప్రధాని కీర్తిశేషులు లాల్ బహదూర్ శాస్త్రి గారు 120వ జయంతి. ఆయన ఒకటే సిద్ధాంతం, నిజాయితీగా ముక్తసూటిగా మాట్లాడుతూ భారతదేశాన్ని జై జవాన్ జై కిసాన్ పరిచయం చేసిన వ్యక్తి. ఆయన 1965లో జరిగిన యుద్ధంలో తాస్కెంట్ ఒప్పందం అయిన తర్వాత, విజయం సాధించి ఒప్పందం అయిన తర్వాత అప్పుడు మనం ఏదైతే విజయం సాధించామో, విజయం సాధించిన శాంతి ఒప్పందంలో భాగంగా మళ్ళీ పూర్వస్థాయికి మనం వెళ్ళిపోవాలి ఎవరాలని ఒక ఒప్పందం చేయించి ఆయనతో ఆయన అక్కడ అకాల మరణం భగవంతుడి శంకరాన్ని చెప్పడం జరిగింది. గాంధీ గారి జయంతి కార్యక్రమాలు చేపట్టినటువంటి పెద్దలందరూ కూడా ఉదయపూర్వక నమస్కారాలు. అలాగే మన లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా జయంతి ఈ రోజే కావడం కూడా మనందరూ కూడా చాలా అద్భుతమైన విషయం. ఇంకేంటంటే లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి మన మాట చెప్పాలంటే, మరి గంగానది ఈదడానికి ఆయన దగ్గర డబ్బులు లేనటువంటి పరిస్థితుల్లో, గంగానది దాటానికి డబ్బులు లేని పరిస్థితుల్లో ఆయన మరి ఆ నదిని ఈదికెళ్ళి చదువుకుని భారతదేశ ప్రధాని అయ్యారైనా, మరి దేశ భవిష్యత్తు కోసం దేశ విదేశాల్లో పర్యటించి, మరి ఆ పర్యటనలో భాగంగానే ఆయన మరి విదేశాల్లో కూడా ఆయన దివంగత అవ్వడం జరిగింది. అటువంటి వ్యక్తిని మనం ఈరోజు స్మరణ చేసుకుంటాం. ఈ దేశానికి స్వాతంత్రం 2 రకాలుగా వచ్చింది. ఒకటి అహింస ద్వారా, ఒకటి నేను హింసను సృష్టిస్తానని సుభాష్ చంద్రబోస్ గారు. కానీ ఎక్కువ శాతం గాంధీజీ వెంట నడిచారు. అహింసా మార్గం ద్వారా స్వాతంత్రం వచ్చిందని. మరి అప్పటి నుంచి కూడా మనం అందరూ కూడా ఆయన జాతిపితగా కొలుచుకుంటూ ఉంటాం. ఈ గాంధీ మండపానికి ఉన్న విశిష్టత గురించి దుర్గా రామచంద్ర చెప్పారు. 1933లో ఆయన ఇక్కడికి వచ్చి సమావేశాలు పెట్టారని. ఇటువంటి పుణ్యస్థలంలో గాంధీ మండపాన్ని ఏర్పాటు చేసి మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ గాంధీ జయంతి కానీ లాల్ బహదూర్ శాస్త్రి గారి కార్యక్రమాలు చేయడం, మరి నిజంగా ఆ కమిటీని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. వారికి కావాల్సిన సహాయ సహకారాలు భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఎప్పుడూ అందిస్తూ ఉంటాం. అంతేకాదు లాల్ బహదూర్ శాస్త్రి గారు మరి జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో ముందుకెళ్ళినటువంటి గొప్ప వ్యక్తి. ఇవాళ మరి తాస్కెంట్ ఒప్పందంలో మరి రష్యా వెళ్ళినప్పుడు అక్కడ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. దాని మీద ఇప్పటికీ కూడా ఎటువంటి దర్యాప్తు కూడా జరగలేదు.
కానీ ఆయన యొక్క ప్రాణత్యాగ ఫలితంగా మనకి పాకిస్తాన్ నుంచి ఎటువంటి బెడద లేకుండా అనేక రక్షణ రంగాన్ని అభివృద్ధి చేసి పటిష్టం చేసిన గొప్ప వ్యక్తి మరి లాల్ బహదూర్ శాస్త్రి గారు. మహాత్మా గాంధీ అహింసా మార్గంలో మన దేశానికి స్వాతంత్రం ఇచ్చిన ఘనత మహాత్మా గాంధీకి చెందుతుంది. అలాగే మహాత్మా గాంధీ రాజకీయాలలో విలువ ఉండాలని, అలాగే గ్రామ స్వరాజ్యం కావాలని ఆయన ఎన్నో అహింసా మార్గంలో కూడా సమావేశాలు పెట్టి ఇక్కడ చేసినటువంటి మహాత్మా గాంధీ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం. అట్లాగే ఇక్కడ మహాత్మా గాంధీ ఆశయాలను కూడా యువత ముందుకు తీసుకెళ్లాలని, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి ఈరోజు మన నరేంద్ర మోడీ వారు కూడా మన భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా భారతదేశంలోనే మొట్టమొదటి స్థానం ఉన్న సంగతి మన అందరం కూడా గర్వపడాలి. అట్లాగే మహాత్మా గాంధీ స్వాతంత్రం రాకముందు ఇక్కడ ఇదే ప్లేస్లో మన గాంధీ మండపాన్ని నిర్మించిన ప్లేస్లో 1933-30 సంవత్సరాల్లో 2 సార్లు వచ్చి ఇక్కడ సమావేశం పెట్టినటువంటి ఈ స్థలంలో మన గాంధీ మండపం పట్టుకుంటూ చాలా అదృష్టం మనం. ఈ నెల 3వ తేదీ నుండి జరగబోవు దసరా మహోత్సవ నిర్వహణకు తాడేపల్లిగూడెంలోని బలుసులమ్మ ఆలయం సన్నద్ధమవుతోంది. ఆలయ ఉత్సవ కమిటీ నిర్వాహకులు శ్రీరంగం అంజీ ఆధ్వర్యంలో దేవాలయాన్ని ముస్తాబు చేశారు. ఆలయం బయట పందిళ్లు, విద్యుత్ అలంకరణకు ఏర్పాటు చేశారు. తొలి 2 రోజులు గురు, శుక్రవారం దేవాలయ ఆవరణలో వివిధ రకాల పండ్లతో అలంకరణ చేశారు. కమిటీ సభ్యులు నీలం సురేష్, దాట్ల జగన్నాథరాజు, సుంకర ధనబాబు తదితరులు ఆలయ ముస్తాబు ఏర్పాట్లు చూస్తున్నారు. గ్రామదేవత శ్రీ శ్రీ బలుసులమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రులు స్థానిక ఎమ్మెల్యే పుల్చెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో రేపు 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు అమ్మవారికి వివిధ రకాల అలంకరణలతో అమ్మవారు దర్శనిస్తారు. రేపు రోజున విశేషంగా ఫ్రూట్స్తో అలంకారం చేయబడుతుంది. కావున భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసింది. శ్రీ బలుసులమ్మవారి దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మన స్థానిక శాసనసభ్యులు ప్రియతమ నాయకులు శ్రీ పుల్చెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, అలాగే శ్రీ బలుసులమ్మవారి ఆలయ చైర్మన్ శ్రీరంగం రామాంజనేయులు గారి నేతృత్వంలో ఈ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా చేయడానికి అన్ని రకాల సంసిద్ధంగా ఉన్నాం. వచ్చిన ప్రతి భక్తుడికి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా, అలాగే 2014 వరకు కూడా ఎంత వైభవోపేతంగా ఈ దసరా మహోత్సవాలు ఈ ఆలయంలో జరిగినాయో దానికి రెట్టింపు ఉత్సాహంతో ఈ రోజున ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి మా నిర్వాహకులు శ్రీరంగం రామాంజనేయులు గారు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భక్తులందరికీ కూడా పెద్ద ఎత్తున ఈ ఉత్సవాల్లో పాల్గొని ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా మంచిగా అమ్మవారి ఆశీర్వచనాలు అందించే విధంగా ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. స్వాతంత్ర సమరయోధులను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ వారి అడుగుజాడలలో నడవాలని ఏపీ నిట్ రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి సూచించారు. మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి వేడుకలను సంస్థ ప్రాంగణంలో వేడుకగా నిర్వహించారు. గాంధీజీ, శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నిట్ తూర్పు ముఖద్వారం వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డిఎన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ డాక్టర్ జీబీ వీరేష్ కుమార్, అసోసియేట్ డిఎన్లు డాక్టర్ కిరణ్ టీపర్తి, డాక్టర్ వి సందీప్ ఆచార్యులు, డాక్టర్ రాముడు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం ఎస్బీఐ రీజనల్ బిజినెస్ ఆఫీస్ వారి ఆధ్వర్యంలో బుధవారం హౌసింగ్ బోర్డులోని ట్రాఫిక్ పార్కులో గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చెత్తా చెదారం తొలగించి శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ రీజనల్ మేనేజర్ ఎం రమేష్ నాయుడు, రూపా సురేష్, ఎస్ రమణకుమార్, పి అనిల్ కుమార్, పివి నాగేశ్వరరావు, పి రాంబాబు, ఆర్బీఓ సిబ్బంది పాల్గొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా స్టేట్ బ్యాంక్ తాడేపల్లిగూడెం వాళ్ళ సిబ్బంది అంతా కలిపి హౌసింగ్ బోర్డ్ కాలనీలో మున్సిపల్ పార్క్లో ఈరోజు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా
కాలనీ వాసులందరూ కూడా మాతో కలిపి పాల్గొన్నారు. దీనిలో ఏంటంటే ఒక సందేశం మేము ఇవ్వదలుచుకున్నది ఏంటంటే, మన చుట్టూ ఉండే పరిసరాలను మనం శుభ్రంగా ఉంచుకుంటే మనం ఈ దేశానికి చేయగలిగేటువంటి సేవ కన్నా ఇంతకన్నా పెద్ద సేవ ఏమీ ఉండదు అనే ఒక సందేశాన్ని ఇవ్వదలుచుకొని ఈ కార్యక్రమాన్ని బ్యాంకు ఇండియా మొత్తం మీద జరుపుకుంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు చేపట్టిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమానికి వారు స్టేట్ బ్యాంకుకి మా హౌసింగ్ బోర్డు కాలనీ వాసులు అందరం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వారు ఈ గాంధీ జయంతి పురస్కరించుకుని ఇంత వినూత్నమైన కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేస్తున్నారని చెప్పారు. చాలా ఆనందం. వారి కార్యక్రమంలో కూడా మేము పాలు పంచుకున్నందుకు కూడా మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా ఈ ప్రోగ్రామ్ను మేము ఎప్పుడు కూడా ఈ పార్కును కూడా మా అందరం స్వచ్ఛందంగానే మేము నిత్యం ఇలాగే శుభ్రంగా ఉంచుతామని వారందరికీ తెలియజేస్తూ వారు ఈ కార్యక్రమం చేసినందుకు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఉదయం గాంధీ జయంతి కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఉన్న గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంఘ అధ్యక్షుడు కొర్లేపర రాము, నున్నా సుందరం, పద్మనాభుని మురళి, ఆర్యవైశ్య సంఘ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గాంధీ గారు ఆ రోజున స్వాతంత్రం తీసుకురావడంతో మనం అందరం ఈ దేశంలో మనం ఇలా ఉన్నామంటే ఆయనే మనకు మెయిన్ కారణం. ఇప్పుడు గాంధీ గారికి బిరుదిచ్చింది, మహాత్ముడని బిరుదిచ్చింది ప్రపంచంలో ఏ దేశానికి లేదు, మన దేశానికే ఉంది. అలాగా అంటే మన దేవుడితో సమానం ఆయన. అలాంటి దేవుడు వేళ నెక్స్ట్ తరాలందరికీ కూడా ఇప్పుడు మన దేవుడి ఫోటోలు ఎలా ఉన్నాయో అదే రకంగా కూడా కొలుస్తారు. నెక్స్ట్ జనరేషన్ అందరికీ కూడా దేవుడి కింద అలా భావించాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. భారతదేశాన్ని దాస్య శృంఖల నుండి విముక్తి ప్రసాదించిన మహాయోధుడు జాతిపిత మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆర్యవైశ్య కళ్యాణంలో ఉన్న గాంధీ గారి విగ్రహానికి ఆర్యవైశ్య సంఘం ద్వారా పొలమాలు వేయడం జరిగింది. మరి ఆ మహనీయుని ఎన్నటికీ మరవలేము. తరతరాలుగా ఆ మహనీయుని గుర్తించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. సత్యమేవ జయతే, అదేవిధంగా అహింసా ధోరణి ద్వారా మరి అనేక ఉద్యమాలు చేసి భారతదేశాన్ని స్వతంత్రం రావడానికి అనేక మందిని పురిగొల్పి ఆయన ఈ సామ్రాజ్యం సాధించినది. ఆయన యొక్క మరి వారి ఆశయాలన్నీ కూడా మనం గౌరవిస్తూ వారి బాటలో మనందరం ముందుకు వెళ్ళాలని ఈ రోజున ఇక్కడికి ఇచ్చేసిన ఆర్యవైశ్య సంఘ పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఈయన గాంధీ గారు అహింసే మార్గంగా కార్యక్రమాలు చేసి స్వాతంత్రం తీసుకొచ్చారు. ఆ రోజుని బ్రిటిష్ వాళ్ళు హింసననే కార్యక్రమంలో ఎదరగెళ్తే మనకి స్వాతంత్రం ఎప్పుడు ఇస్తారో ఎవరో కూడా తెలియని పరిస్థితిలో ఉండగా వీళ్ళకి మార్గం ఏం చేయాలంటే అహింసే మార్గంగా పోరాడి భారతదేశం స్వాతంత్రం తీసుకొచ్చారు. అటువంటి వ్యక్తి మళ్ళీ జీవితంలో మళ్ళీ కనపడరని అటువంటి వ్యక్తికి గాంధీ జయంతికి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. స్థానిక ఏలూరు రోడ్డులోని శ్రీదేవి మహంకాళమ్మ అమ్మవారి ఆలయం వద్ద విజయదశమి శరన్నవరాత్రి మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త యజ్ఞ నాగబాబు మాట్లాడుతూ ఈ నెల 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఈ ఉత్సవాల్లో భక్తులు అందరూ పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాలన్నారు. నాగబాబుతో పాటు నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ సభ్యులున్నారు. శ్రీదేవి మహంకాళమ్మవారి ప్రతిరూప దేవాలయం వద్ద 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు 10 రోజుల పాటు కుంకుమ పూజలు, సరస్వతీదేవి పూజలు, అలాగే మహాలక్ష్మి అలంకరణ, అలాగే ప్రతిరోజు ఒక్కొక్క అలంకరణతోటి ప్రత్యేక పూజలతోటి ఈ 10 రోజుల పాటు మహంకాళమ్మవారి ఆలయం వద్ద బ్రహ్మాండమైన లైటింగ్ ఏర్పాటు చేసి వచ్చిన భక్తులందరికీ కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రసాద వితరణ చేసే విధంగా ఆలయ కమిటీ వారు ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని ఆసంటకి చెందినటువంటి సిద్ధాంతి గారిచే ప్రతి నిత్యం కూడా ఒక్కొక్క అలంకారం, ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంతో అమ్మవారి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ 10 రోజుల పాటు విచ్చేసి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి 15వ తేదీన జరిగే అన్న సమారాధన కార్యక్రమంలో కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. అందరూ కలిసికట్టుగా ఉండి జనసేన పార్టీని పెంటపాడు గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం అని పెంటపాడు గ్రామ జనసేన నాయకులు మంగళవారం రాత్రి జరిగిన గ్రామ జనసేన పార్టీ సర్వసభ్య సమావేశంలో తీర్మానించుకున్నారు.
గ్రామంలో ఉన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకుందామని నిర్ణయించుకున్నారు. సమావేశంలో సర్పంచ్ తాడేపల్లి సూర్యకళ, గ్రామ జనసేన అధ్యక్షులు చామన సురేష్, నాయకులు కర్రి లక్ష్మణరెడ్డి, కసిరెడ్డి మధులత, కొనకళ్ళ హరినాథ్, చామన శేషు తదితరులు పాల్గొన్నారు. పెంటపూడి గ్రామంలో మనకి ఏదైతే కావాలి, మన వార్డులో ఏదైతే కావాలి, మన గ్రామానికి ఏదైతే కావాలి, మన పర్సనల్గా ఏం కావాలి అన్నది మాత్రం మనం వేదిక మీద ఉన్న వాళ్ళందరం కూడా మీ అందరి బాధ్యతగా మా బాధ్యతగా తీసుకుని మన శాసనసభ్యులైనటువంటి బొలిశెట్టి శ్రీనివాసరావు గారికి తెలియజేయడానికి ఈ రోజు నుంచి కూడా కార్యాచరణ మొదలు పెట్టాలని మన గ్రామాధ్యక్షులు చామల సురేష్ గారిని కోరుతున్నాం. మీకు మన గ్రామంలో ఎవరికైనా సరే ఏ ఇబ్బంది వచ్చినా సరే చామల సురేష్ గారి ద్వారా మన బొలిశెట్టి శ్రీనివాసరావు గారిని కలిసి మన గ్రామంలో నుండి సమస్యను పరిష్కరించుకోవాలని కోరుకుంటూ, బొలిశెట్టి శ్రీనివాసరావు గారు గత 10 సంవత్సరాలుగా మేము అందరం కూడా ఆయనతో పాటు కలిసి ప్రయాణం చేశాం. కానీ బొలిశెట్టి శ్రీనివాసరావు గారి యొక్క నిజాయితీ గురించి చెప్పాలన్నా, ఆయన కరోనా కాలంలో కానీ పార్టీలో ఆయన పోటీ చేసి ఓడిపోయినప్పుడు కానీ ఈ రోజు మనం నగ్గినంత వరకు కూడా కొన్ని లక్షలాది రూపాయలు గ్రామానికి కూడా ఖర్చు పెట్టిన వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాసరావు గారు. బొలిశెట్టి శ్రీనివాసరావు గారు మనందరినీ కూడా మిమ్మల్ని అందరినీ కూడా మనం నీట్గా నిజాయితీగా ప్రజలకు సేవలు అందిద్దాం. అలాగే మన కూటమి సభ్యులైనటువంటి తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ వాళ్ళు కానీ వాళ్ళందరినీ కూడా మనం కలుపుకుని గ్రామంలో యొక్క ప్రతిష్టతని మనం పెంచుకోవాలి. పెంటపాడు గ్రామంలో మీకు అందరూ తెలుసు, వసతి నీళ్ళు వచ్చి మేము వచ్చిన తర్వాత మంచినీటి సమస్య తీర్చాం. మైక్రో ప్లాంట్ పెట్టి నీరు ఎక్కడైనా ఒకటారా లీకేజ్ ఉందా సమస్య లేకుండా ఈ తొలగిస్తాం. ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే పారిశుద్ధ్యం 16 వార్డులు ఉన్నాయంటే 32 మంది వర్కర్స్ 10 రోజులు పనిచేస్తాం. 300 కన్నా 500 ఇస్తే అటుపోతాం. ఇరెగ్యులర్గా స్టాఫ్ రావడం జరుగుతుంది. కొంచెం పారిశుద్ధ్యంలో లోపం జరుగుతుంది. ఎందుకంటే డైలీ వెళ్ళాలంటే ఒక వార్డుకి 2 రిక్షాలు, వార్డుకి 2 పని చేయాలి. అటువంటి లేదు. ఎందుకంటే మన జన సైనికులు, తర్వాత జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ సమక్షంలో ఆల్టర్నేటివ్ 2వ ట్రాక్టర్ కొనడం జరిగింది. కూటమి ప్రభుత్వం ద్వారా కొంచెం సమస్య మెయిన్ రోడ్డు రిక్వైర్మెంట్ ఫంక్షన్ జరిగింది. అటువంటి పారిశుద్ధ్యం చేయడం జరుగుతుంది. ఇంకా కూడా పారిశుద్ధ్యంలో కూడా బాగా మెరుగుపడే విధంగా చేస్తామని మన ఇక్కడికి వచ్చిన జన సైనికులందరిది ఒక గ్రూప్ క్రియేట్ చేస్తారు. ఇక్కడ నుంచి మనం చేసే ప్రతి కార్యక్రమం ఆ గ్రూప్లో వస్తుంది. మీ ఫోన్ నెంబర్లన్నీ ఇక్కడ మీరు నమోదు చేసుకుంటే ప్రతి కార్యక్రమం మనం ఎక్కడికి వెళ్తున్నాం, మనం రేపు పొద్దున కార్యక్రమం ఏంటనేది అన్నీ ముందుగానే గ్రూప్లో మనం తెలియపరచుకోవచ్చు. అలాగే మన ప్రాబ్లమ్స్ ఏమన్నా కూడా అందులో తెలియపరచవచ్చు. దాన్ని మనం డైరెక్ట్గా ఎమ్మెల్యే గారితో మాట్లాడి మీ సమస్యలు ఏమైనా ఉంటే, ఇక్కడ మా వల్ల అవలేని ఏమైనా ఉంటే ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్ళి మేము అందరం కలిసికట్టుగా చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. అలాగే మీ వార్డులో ఉన్న సమస్యలు, డ్రైనేజీ సమస్యలు, రోడ్డు సమస్యలు గట్రా చాలా ఉన్నాయి. చాలా మటుకి హామీలు ఇచ్చారు ఆయన. మనం ఎలక్షన్లో తిరుగుతున్నప్పుడు క్యాంపెయిన్లో కూడా ఇప్పుడు వచ్చారు సత్యరెడ్డి గారు ఇంటి దగ్గర గట్రా రోజు మనల్ని అడిగారు. అన్నయ్య నిన్న మాట్లాడుతున్నప్పుడు కూడా అడ్రస్ చేసిన ఎవరు ఊర్చేవారు మనం ఒకరికి రోడ్డు వేస్తాను రైనా మనకి గుర్తున్నా గుర్తు లేకపోయినా ఆయనకే గుర్తుంది. మన అదృష్టం ఏంటంటే మనకి ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు మనం చెప్పక్కలే కార్యక్రమం ఆ రోజు ఆయన మాట ఇచ్చారు. ఈ రోజు ఆయన అడుగుతున్నారు మమ్మల్ని, ఎవరే మన పనులు దుక్కులు పెట్టాం, ఈ బొట్టు అయినా వర్క్ వచ్చినప్పుడు మన ఆ రోడ్డును పెట్టాలని మొన్న నన్ను అడుగుతున్నారు. అదే నేను మనం అన్నాం చేద్దామని అన్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్,
పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పీఆర్పీ ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: 15 పడకల ఐసీయూ, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, డయాబెటాలజీ, షుగర్, స్త్రీల ప్రసూతి విభాగం, గైనకాలజీ, చెవి, ముక్కు, గొంతు విభాగం, ఈఎన్టీ, జనరల్ సర్జరీ విభాగం, ఎనస్థీషియా విభాగం, ఎముకల విభాగం, ప్లాస్టిక్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్ కన్సల్టేషన్ 2వ ఆదివారం, రుమటాలజిస్ట్ 3వ ఆదివారం, యూరాలజిస్ట్ 4వ ఆదివారం. అన్ని రకాల సాధారణ వ్యాధులు, పాయిజనింగ్ కేసులు, మలేరియా, గర్భిణీ కేసులు, స్త్రీలకు సంబంధించిన వ్యాధులు చూడబడును మరియు అన్ని రకాల ఆపరేషన్లు చేయబడును. ఎమర్జెన్సీ కేసులు అన్ని వేళలా చూడబడును. 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్ కలవు. అన్ని ప్రముఖ కంపెనీల ఇన్సూరెన్స్లకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వెనుక, ఓవర్ బ్రిడ్జ్ డౌన్, తాడేపల్లిగూడెం 1. ఫోన్ నెంబర్ 08818223720. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రూరల్ మండల తెలుగుదేశం అధ్యక్షులు పరిమి రవికుమార్ జన్మదిన వేడుకలను మంగళవారం సాయంత్రం నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో నిర్వహించారు. పరిమి రవికుమార్ చేత బర్త్డే కేక్ కట్ చేయించి పూలమాల వేసి వలవల బాబ్జీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు రవికుమార్ అండదండగా నిలబడిన పరిమి రవికుమార్ ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. పట్టణ టీడీపీ అధ్యక్షులు పట్నాల రాంపండు, పెంటపాడు మండల టీడీపీ అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు, టీడీపీ నాయకులు గంధం సతీష్, దాసరి అప్పన్న, సబ్నిలీసు కృష్ణమోహన్, వాడపల్లి సుబ్బరాజు, పద్మనాభుని మురళి, ఎరుబండి సతీష్, ముత్యాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 2021లో నాకు ఈ ఇన్ఛార్జి పదవి ఇచ్చారు. అంతకుముందు కూడా రవికుమార్తో కలిపి మరి 2019లో ఎలక్షన్ చేయడం జరిగింది. అలాగే ఆయన్ని వెంట పెట్టుకుని మొత్తం అన్ని గ్రామాల్లో తిరగడం జరిగింది. నాకు దొరికిన టీము చాలా మంచి టీం దొరికింది. ఓ పక్కన కిలపర్తి వెంకట్రావు గారు, ఓ పక్కన రవికుమార్ గారు, ఓ పక్కన రాంపండు గారు, ఇలాగా క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ, ఈ సుబ్బరాజు గారు కానీ, మన కృష్ణమోహన్ అనే ఇలా సర్పంచులు కానీ అందరూ కూడా పార్టీ బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కళ్ళలో కూడా సహకరించిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మరి చంద్రబాబు నాయుడు గారు రూరల్ మండలంలో మరి ఎక్కువ స్థానాలు సంపాదించాలని పంచాయతీలు చెప్పడం జరిగింది. మరి ఆ రకంగా ఒక వైపున పక్క ప్రాంతం అంతా కూడా స్వీప్ చేసేయడం జరిగింది. అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నా మరి తెలుగుదేశం పార్టీ, జనసేన కలిపి ఆవేళే ఒక గఠబంధన ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే వాళ్ళ అధికారంలో ఉన్న ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఆ రోజునే పట్టం కట్టడానికి మరి సిద్ధంగా ఉన్నారని తెలియజెప్పారు. ఆ రోజు నుంచి మొదలుకొని మనం చేసిన కార్యక్రమాలు అన్నీ ఇన్ని కాదు, మీ వెనకాలనే ఉంటాం, డబ్బు ఉంటే సరిపోదాం. ఎందుకంటే
దాని వెనకాల అడ్మినిస్ట్రేషన్ అనేది కావాలి తప్పనిసరిగా. ఆ అడ్మినిస్ట్రేషన్ చేసిన వ్యక్తులు మరి మండల పార్టీ ప్రెసిడెంట్లు గాను అలాగే పట్టణ పార్టీ ప్రెసిడెంట్లు గాను ఉండడం మరి తెలుగుదేశం పార్టీకి ఒక ఎస్సెట్గా లభించి ఈవేళ ఒక ప్లాట్ఫారం అనేది తయారైంది. మనం పిలిపిస్తే చాలు ఒక 2000 మంది మన కార్యకర్తలు రెడీగా ఉంటారనేది ప్రజల్లోకి వెళ్ళిపోయిన సిచ్యువేషన్ కనపడతా ఉంది. మరి రవికుమార్ పుట్టినరోజు సందర్భంగా ఆయన్ని దీవిస్తూ భవిష్యత్తులో మంచి నాయకుడిగా ఎదగాలని, మంచి భవిష్యత్తు మరి పార్టీ ఇవ్వాలని చెప్పి పార్టీకి ఖచ్చితంగా వీళ్ళందరినీ నేను సిఫార్సు చేశాను, మళ్ళీ సిఫార్సు చేసే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ తాడేపల్లిగూడెం మండల ముద్దుబిడ్డ యువనేత అయినటువంటి మాజీ ఎక్స్-ఎంపీపీ మరియు ప్రస్తుత మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మిత్రుడు పరిమి రవికుమార్ గారి జన్మదినం సందర్భంగా వారికి మన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన ఇన్ఛార్జి వలవల మల్లికార్జునరావు బాబ్జీ గారు పెద్ద ఎత్తున కేక్ కటింగ్ చేసి మండల పార్టీ శ్రేణుల్ని నియోజకవర్గ శ్రేణులందరినీ కూడా మరి ఇక్కడికి ఆహ్వానించి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి చేపట్టినందుకు ముఖ్యంగా వలవల బాబ్జీ గారికి, అన్నయ్య గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మిత్రుడు రవికుమార్ గారు కూడా భవిష్యత్తులో మరింత ఉన్నత పదవుల్లో మనందరం కూడా చూద్దామని ఆకాంక్షిస్తూ ఈ తెలుగుదేశం పార్టీకి రూరల్ మండలం అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో తనదైన శైలిలో నేనున్నాను, పార్టీకి కష్టంలోనూ నష్టంలోనూ ఏ ఇబ్బంది వచ్చినా సరే నేనుంటానని చెప్పి ఎంతో కష్టపడి పార్టీని ముందుకు తీసుకురావడానికి తనదైన శైలిలో కృషి చేసినటువంటి పరిమి రవికుమార్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాము. ఈరోజు మనం చాలా గొప్పగా చెప్పాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా పార్టీకి అంకిత భావంతో చేసినటువంటి వ్యక్తి పరిమి రవికుమార్ గారు అన్న విషయాన్ని మనం అంతా కూడా గుర్తు తెచ్చుకోవాలి. అలాగే అధికారంలో ఉన్నప్పుడు తనదైన శైలిలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలందరినీ కూడా కలుపుకుంటూ నియోజకవర్గ రూరల్ మండలంలో పార్టీ అభివృద్ధి కోసం, పార్టీ అభ్యున్నతి కోసం 24 గంటలు కూడా నేనున్నానని చెప్పి పనిచేసినటువంటి వ్యక్తి పరిమి రవికుమార్ గారు. బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఏతకోట తాతాజీ బుధవారం తాడేపల్లిగూడెం డీఎస్పీ విశ్వనాథ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు బొకే అందజేసి శాలువాతో సత్కరించారు. తాతాజీతో పాటు బీజేపీ నాయకులు నరిసే సోమేశ్వరరావు, రామగాని సత్యనారాయణ, మారిశెట్టి నరసింహమూర్తి, బెనర్జీ తదితరులున్నారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు వివిఎన్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో కడకట్ల జనతా ఆసుపత్రిలో బుధవారం ఉచిత షుగర్ రక్త పరీక్ష శిబిరాన్ని నిర్వహించారు. గరికపాటి బాపయ్య శర్మ ఆర్థిక సౌజన్యంతో నిర్వహించిన ఉచిత షుగర్ రక్త పరీక్ష శిబిరాన్ని పట్టణ మాజీ వైస్ చైర్మన్ గమని సుబ్బారావు ప్రారంభించారు. 95 మందికి రక్త పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమం అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న గాంధీ బొమ్మ విగ్రహం వద్దకు వెళ్లి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ జోన్ చైర్మన్ సుంకర శ్రీనివాస్, సెక్రటరీ చిన్నం జగదీష్, జనతా డాక్టర్ ఎల్ఎస్వి నాగేశ్వరరావు, వంగపండు రామ్మోహన్ రావు, జీడిగుంట హరిబాబు, సన్నిధి సూర్యనారాయణమూర్తి, గ్రంథి సత్యనారాయణ, పచ్చ వెంకటేశ్వరరావు, పడాల మహేశ్వరరావు, ఎంవి రామకృష్ణ, బదరి ఆంజనేయ స్వామి తదితరులు పాల్గొన్నారు. మా లయన్స్ క్లబ్ మరి ఇవాళ మిత్రులందరూ కూడా ఎన్ని తరాలు మారినా ఏం మారినా రోజు మారకుండా 2వ తారీఖునే చేస్తామనేది చాలా గొప్పతనం లయన్స్ క్లబ్కి. అలాంటి విషయంలో మరి మిగిలిన లయన్స్ క్లబ్బులు ఏంటి అనే దానికంట లయన్స్ క్లబ్ అనేదానికి ఎవరు కూడా డబ్బు ఇవ్వరు. మరి ఆ డబ్బులు కూడా ఎవరికి వాళ్ళే సొంత డబ్బులు ఇచ్చుకుని ఈ టెస్ట్లన్నీ చేస్తూ జరుగుతాయి. నిజంగా లక్ష్మీనారాయణ గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత అంతకుముందు పాత ప్రెసిడెంట్లు చాలామంది కూడా అందరూ కూడా మానకుండా చూసే తప్పకుండా చేసుకుంటూ వస్తున్నారు. నిజంగా జబ్బుల్లో అన్నిటికంట తేలికైన జబ్బు షుగరు, అతి కష్టమైంది అన్నిటికంట షుగర్ జబ్బు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎవరికి తేడా తెలియక ఇంత తేడా ఉంది ఏంటంటే ఆకాశానికి భూమికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉంది. తేలిక అన్నదానికి, బరువు అన్నదానికి ఆకాశం. అలాంటి దాన్ని మరి మా మిత్రులు పెద్దలు గౌరవనీయులైన
డాక్టర్ జనతా డాక్టర్ గారు అంటారు. మరి జనతా డాక్టర్ అంటేనే ఇక్కడ వీధిలో తెలుస్తుంది. మరి ఎక్కడికి వెళ్ళినా కూడా నాగేశ్వరరావు గారు మాతో అండగా ఉంటూ వెనకాల మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఈరోజు దాకా కూడా మరి నిజంగా ఇవాళ ఇదే వేదిక మీద లోగడ మేము ఒక 5-6 నెలల కింద మాట్లాడటం జరిగింది. మరి నేను అప్పటికి ఇప్పటికీ ఎంత తేడా ఉన్నదంటే కారణం ఏంటంటే మా నాగేశ్వరరావు వల్ల సభాముఖ్యం మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఈ ప్రతి నెల 2వ తారీఖు క్రమం తప్పకుండా మనం ఈ డయాబెటిక్ ఫ్రీ క్యాంపు నిర్వహిస్తున్నాం. దీనివలన సుమారు 100 నుంచి 150 మంది పేషెంట్స్ వాళ్ళ యొక్క రక్త పరీక్ష చేసుకుని తద్వారా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. సో ఇది లయన్స్ క్లబ్ ద్వారా, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా మేము చేసే ప్రతి కార్యక్రమం కూడా వాళ్ళకి రిపోర్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఈ ఏరియా వాళ్ళందరికీ కూడా ఒక నమ్మకం, లయన్స్ క్లబ్ అంటే ఇందులో రిపోర్ట్ వలన మా ఆరోగ్యాన్ని మేము కాపాడుకుంటున్నాం, ఎంతో సేవా కార్యక్రమాలు ఉంటున్నారని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఈ ప్రోగ్రామ్కి మెయిన్ స్పాన్సర్గా బాపే శర్మ గారు, మా వైస్ ప్రెసిడెంట్ గారు ఇవ్వడం జరిగింది. ఆయన అనుకోని కారణంగా ఆయన హైదరాబాద్లో స్టక్ అవ్వడం వలన రాలేకపోయారు. అలాగే ఈరోజు ఈ ఇనాగ్రేట్ చేయడానికి ముఖ్య అతిథిగా మా ప్రీతం అంకుల్ గారు అయిన గమిడి సుబ్బారావు గారు ఇవాళ ఇక్కడ విచ్చేశారు. ఆయన మాజీ మున్సిపల్ చైర్మన్, మీ అందరికీ తెలుసు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఎవరికైనా ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఉన్నాను ముందని చెప్పి ఆయనకి సమయస్ఫూర్తిగా ఆయన వ్యవహరించడం, అందరికీ కూడా మంచి చేదోడు వాదోడుగా ఉండటం, అలాంటి వ్యక్తి ఇవాళ మా ఈ ప్రోగ్రాంకి విచ్చేసి ఆయన సమయాన్ని కేటాయించినందుకు లయన్స్ క్లబ్ తరపున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రపంచవ్యాప్తంగా మధుమేహ నివారణ కోసం చేసే కృషిలో భాగంగా తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ అధ్యక్షులు వివి లక్ష్మీనారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో మరి సుమారుగా 40 సంవత్సరాల నుంచి తాడేపల్లిగూడెంలో మధుమేహ నివారణ కృషి చేస్తూ జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రతి నెల 2వ తారీఖున షుగరు రక్త పరీక్ష ఉచితంగా చేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి బాపే శర్మ గారు ఈ నెల స్పాన్సర్గా రావటం, అలాగే మా మిత్రులు, మా సీనియర్ సభ్యులు మరి గమిడి సుబ్బారావు గారు ఈ శిబిరాన్ని ప్రారంభించడం చాలా సంతోషం. మరి ఈ కార్యక్రమంలో ప్రతి నెల కూడా 90 నుంచి 100 వరకు పేషెంట్లు రక్త పరీక్ష చేయించుకోవడం, దాన్ని హెచ్చుతగ్గులు ఉంటే కనుక మరి మన టౌన్లో ఉన్నటువంటి పెద్ద డాక్టర్లకు చూపించుకొని దాని మందులు వాడటం జరుగుతుంది. ఈ సౌకర్యం లయన్స్ క్లబ్ కలగజేసినటువంటి ఈ సౌకర్యాన్ని ప్రజలు ఉపయోగించుకోవటం, లయన్స్ క్లబ్ ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగించడం అనేది చాలా అభినందనీయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా భీమడోలు గాంధీ బొమ్మ సెంటర్లో జరిగిన గాంధీ జయంతి వేడుకలలో ఏలూరు జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, కూటమి నాయకులు పాల్గొని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ అహింసనే ఆయుధంగా చేసుకుని మహాత్ముడిగా మారిన గాంధీ బాటలోనే మనమందరం పయనించాలన్నారు. అదే ఆయనకు ఘనమైన నివాళులు అన్నారు. మండల టీడీపీ అధ్యక్షులు సిరిబత్తిన కొండబాబు, బీజేపీ మండల అధ్యక్షులు ప్రవీణ్ పటేల్, పట్నాల వెంకటేష్, కరణం పెద్దిరాజు, పుల్లయ్య నాయుడు, పైడిమాల యుగంధర్, కూటమి నాయకులు పాల్గొన్నారు. పూజ్య బాపూజీ కలలుగన్న సమాజ స్థాపన కోసం, ఆయన భారతదేశ స్వతంత్రం కోసం ఆయన చేసినటువంటి పోరాటాన్ని కానీ, ఆయన చేసినటువంటి అనేక రకాలైన ఉద్యమాలను కానీ ఒక్కసారి తలుసుకొని పూజ్య బాపూజీతో పాటు స్వాతంత్ర ఉద్యమంలో అసువులు బాసినటువంటి వేలాది మంది, లక్షలాది మంది యొక్క పెద్దల యొక్క వారి యొక్క స్ఫూర్తిని మనం మనలో తీసుకొని రాబోయే రోజుల్లో వారి యొక్క త్యాగ నిరతిని, వారి యొక్క పోరాట ఫలితమే ఈవేళ మనం అంతా కూడా ఒక మంచి ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామన్న వాస్తవాన్ని మనం అందరం కూడా గ్రహించడమే కాకుండా ఖచ్చితంగా బాపూజీ గారికి వేళ ఏదైతే నివాళులర్పించామో ఆయన ఆశయాల్ని, ఆయన కలలు కన్నా సమాజాన్ని స్థాపించడంలో మనం అందరం కూడా పూర్తి స్థాయిలో కృషి చేయడమే కాకుండా మన భావితరాలకు కూడా గాంధీజీ యొక్క త్యాగ నిరతిని, గాంధీజీ యొక్క ఆత్మ బలిదానాన్ని, స్వతంత్రం కోసం ఆయన చేసినటువంటి పోరాటాలని, ఆయన నాయకత్వంలో చేసినటువంటి అమరజీవులైనటువంటి ఎందరో మహానుభావులను తలుచుకుంటూ వారి యొక్క బాటలో పయనిద్దామని, సమాజ స్థాపనలో మనం అందరం కూడా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ పనిచేసినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి స్థాయిలో పనిచేస్తుందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, హాజరైనటువంటి ఇతర పెద్దలు, మహిళా సోదరిమణులు అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ
సనాతన ధర్మ పరిరక్షణ కోసం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష కార్యక్రమంలో భాగంగా పెంటపాడు మండలం ప్రత్తిపాడులోని వేణుగోపాలస్వామి గుడిలో గ్రామ జనసేన అధ్యక్షుడు చెరుకూరి జగత్ సోమశేఖర్ ఆధ్వర్యంలో దీపారాధన కార్యక్రమం చేశారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెరుకూరి పండు తెలిపారు. మధ్య అప్పారావు, రాంబాబు, వేర్ల గోవిందరాజు, గిద్దా శ్రీనివాస్, జవాది నారాయణ, పైళ్లమ్మ యూత్ సభ్యులు, జన సైనికులు, వేర మహిళలు హిందూ ధర్మ పరిరక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అలాగే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఆయన చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా 30వ తారీఖు దేవాలయాల్లో దీపారాధన, అలాగే 1వ తారీఖు గోవింద నామస్మరణ జరిపించాలని ఆయన పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా మన గౌరవ శాసనసభ్యులు మన నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీ బొత్స శ్రీనివాస్ గారి పిలుపు మేరకు ఈరోజు ప్రతిపాడు చివరి కావులపాడు గ్రామంలో వేయించేసిన శ్రీరామాలయంలో కృష్ణనామస్మరణ, అలాగే గీతాపారాయణం, అలాగే లలిత సహస్రనామం ఇక్కడ నామాలు ఇక్కడ కీర్తించడం జరుగుతుంది. గాంధీ జయంతి పురస్కరించుకుని భీమడోలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రం సమర్పించారు. కూటమి ప్రభుత్వానికి మంచి బుద్ధి కలిగించాలని కోరుతూ ఈ కార్యక్రమం చేపట్టారు. ఉంగుటూరు నియోజకవర్గ కో కన్వీనర్ ఎర్రంశెట్టి ఏడుకొండలు, పెద్దిరెడ్డి సుబ్బారావు, వసంతరావు, బ్రహ్మారావు, సంజీవరావు, గిరిబాబు, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఉంగుటూరు నియోజకవర్గం భీమడోలు మండలం భీమడోలు గ్రామంలో గాంధీ గారి జయంతి ఘనంగా చేయడం జరిగింది. అలాగే ఈరోజు అందరూ కూడా పెద్దలందరూ వచ్చి పూలమాలలు వేసి సత్కరించడం జరిగింది. అలాగే కుల మతాలని రెచ్చగొడుతూ ఎదురుస్తున్న పాలన గురించి బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని గాంధీ గారికి వినతి పత్ర రూపంలో మేము ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళు మారకపోతే ప్రజలే బుద్ధి చెప్తారని మేము మనవి చేసుకుంటున్నాం. మన గాంధీ గారి విగ్రహం వద్ద ఆయన్నికి ఘన నివాళులు అర్పించి ఆయన సాధించి పెట్టిన ఈ ఫలాన్ని మనం అందరూ స్వేచ్ఛగా అనుభవించాలని, స్వేచ్ఛగా ఉండాలని అందరూ కూడా మనం కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న ఈ బీజేపీ ప్రభుత్వంలో మరి అన్ని కూడా మత సామరస్యాలని, మతాలని విభజించి పరిపాలిస్తున్నారు. కాబట్టి అలా కాకుండా మనం రాజ్యాంగంలో రాసుకున్న మన అంబేద్కర్ గారు రచించిన ఈ రాజ్యాంగంలో మనం రాసుకున్న విధానము అందరినీ కూడా ఐకమత్యంగా చూసుకోవాలి. అన్ని మతాలు ఒకటే కావాలి, అందరూ ఏకభావంతో నడవాలి. సంగీతంలో ఎంఏ పట్టా పొందిన అభయం లియో క్లబ్ సభ్యురాలు సుస్మితను డైమండ్స్ లయన్స్ మహిళా విభాగం తరపున సత్కరించి జ్ఞాపిక అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ మద్దుల సుభద్ర గుప్తా, అమల, కొత్త సుభద్ర, రమాకుమారి, సుశీల, కళ్యాణి, రామలక్ష్మి, కావ్య, మాధురి, రేణుక, అమృతనందిని, సాయి శృతి తదితరులు పాల్గొన్నారు. స్థానిక రామారావుపేటలో గల గణేష్ యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా బుధవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన పట్టణ బీజేపీ అధ్యక్షుడు ముప్పిడి సురేష్ రెడ్డి ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. బీజేపీ నాయకులు మారిశెట్టి నరసింహమూర్తి, బెనర్జీ, కమిటీ సభ్యులు కిషోర్, సాయి కిరణ్, శివ తదితరులు పాల్గొన్నారు. వార్డులోని రామాలయం దగ్గర మరి విఘ్నేశ్వర స్వామి
వినాయక చవితి సందర్భంగా భారీ ఎత్తున అన్న సమారాధన జరుగుతుంది. దీనికి వరసిద్ధి వినాయక గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో మరి భారీ ఎత్తున ఈ అన్న సమారాధన కార్యక్రమం ఇచ్చేసిన మహిళా సోదరులకి మరి పురుషులకి అందరూ కూడా భక్తులకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి దీనికి ఈ అన్న సమారాధనకి మరి ఊరేగింపులకి ఈ 15 రోజుల చేసిన కార్యక్రమం వినాయకుడికి విశిష్టంగా పూజించిన ఆ కార్యక్రమానికి విచ్చేసిన సహకరించిన భక్తులకి మరి అందరికీ కూడా విఘ్నేశ్వర ఆశీస్సులో ఉండాలని, అలాగే మరి ఈ వినాయక కమిటీ మరి విఘ్నేశ్వర స్వామి కమిటీకి ఆశీస్సులో ఉండాలని 21 సంవత్సరాలుగా దిగ్విజయంగా దేదీప్యమానంగా రోజు రోజుకి మరి ఈ కార్యక్రమాలు ఒక వివాహానికి ఏ విధంగా భోజనాలు పెడతారో ఆ స్థాయిలో ఇక్కడ వినాయక భోజనాలు వినాయక సమారాధన మరి జరుగుతుంది. మాకు ఇచ్చిన దాతలందరికీ విఘ్నేశ్వర వార్షికానికి ఇచ్చిన దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మహాత్మా గాంధీ జయంతి పురస్కరించుకుని కైండ్నెస్ లయన్స్ క్లబ్ బుధవారం ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ఆర్టీసీ కాంప్లెక్స్ క్లీనింగ్ సిబ్బందిని గౌరవించే నిమిత్తం వారిని సత్కరించారు. క్లబ్ అధ్యక్షులు గట్టిం ప్రవీణ్ కృష్ణ మాట్లాడుతూ స్వచ్ఛతకు పెద్దపీట వేసిన మహాత్మా గాంధీ ఆశయాలను స్మరించుకున్నారు. క్లీనింగ్ సిబ్బంది సమాజంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నారని వివరించారు. డిపో మేనేజర్ వైఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ సిబ్బందిని సన్మానించడానికి ముందుకొచ్చిన కైండ్నెస్ లయన్స్ క్లబ్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇంకా ఆర్టీసీ సిఐ సుధారాణి, క్లబ్ సెక్రటరీ లయన్స్ వెంకన్నబాబు, డైరెక్టర్లు కరిబండి రామకృష్ణ, టి పాండురంగారావు, బి అరుణ, కంట్రోలర్ రాజు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఏపీటీఎస్ కార్యకర్తలకు, ఉపాధ్యాయులకు బుధవారం ఉద్యమ అధ్యయన తరగతులు నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షురాలు చెన్నుపాటి మంజుల, రాష్ట్ర కార్యదర్శి బిఏ సాల్మన్ రాజు, పూర్వ ప్రధాన కార్యదర్శి పి పాండురంగవరప్రసాద్, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి దుర్గారావు, జి ప్రకాశం, పి సువర్ణరాజు, బివి నారాయణ, మహిళా ఉపాధ్యక్షురాలు డి ఝాన్సీ విజయకుమారి, కార్యదర్శి అనితా జ్యోతి, కె రమేష్ బాబు, లంకారాజు, గంగరాజు, ఎస్ రాజశేఖర్, జనార్దన సాయి, పోతరాజు, రఘువీర శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో విద్యారంగం గత ప్రభుత్వ కాలంలో ఏ సంక్షోభాలనైతే ఎదుర్కొన్నదో ఆ సంక్షోభాల నుంచి ఇప్పటికి కూడా బయటపడలేదు. నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యారంగంలో గత 5 ఏళ్లలో ఏ విధ్వంసకరమైనటువంటి చర్యలు జరిగాయో అవన్నీ ఉన్నపళంగా పోతాయని చెప్పేసి ఉపాధ్యాయులంతా భావించారు, గంపెడు ఆశలు పెట్టుకున్నారు. కానీ ఏ ఒక్క అంశం కూడా నెరవేరలేదు సరికదా. ఈ ప్రభుత్వం వస్తూనే ప్రకటించినటువంటి వర్క్ అడ్జస్ట్మెంట్ అనేది ఉపాధ్యాయుల్లో తీవ్రమైనటువంటి అశాంతిని, అలజడిని రేకెత్తించింది. చాలామంది ఉపాధ్యాయులు 100-150 కిలోమీటర్లు ప్రయాణం చేసి తమ పాఠశాలకు వెళ్లాల్సినటువంటి ఒక దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వం దృష్టిలో అనేక మార్లు ఉపాధ్యాయ సంఘాలతో పాటు ఏపీటీఎఫ్ ఎన్నోసార్లు వినతి పత్రాలు సమర్పించినా సరే ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకుండా వాళ్ళు అనుకున్నదే అనుకున్నట్టు చేసే విధంగా వాళ్ళు నిర్వర్తించారు. మరి అంతేకాదు ఈరోజు 117 జీవో అనేది విద్యారంగానికి ఒక గొడ్డలి పెట్టుగా ఉంది. ఆ 117 జీవో వల్ల లక్షలాది మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల బాట పట్టారు. తాడేపల్లిగూడెం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో భవిత దివ్యాంగుల పాఠశాలల ఆవరణలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మొక్క నాటి ర్యాలీ నిర్వహించారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పేద దివ్యాంగుల పిల్లలకు రైస్, కూరగాయలు అందించారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు పచ్చ వెంకటేశ్వరరావు, సేవా సంస్థ సభ్యులు రాజేంద్ర కుమార్, ఎగ్గిన శరత్ బాబు, టి పాండురంగారావు, ఎర్ర ఆంజనేయస్వామి, నాగబాబు, బొడ్డు అరుణ, సిహెచ్ గురుమూర్తి, దువ్వా శ్రీనివాస్, బంగారాజు, దివ్యాంగ పాఠశాల ప్రత్యేక ఉపాధ్యాయులు ఎస్కే బాలయేశ్వరయ్యలు పాల్గొన్నారు. మన జాతిపిత మహాత్మా గాంధీ గారు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజుని భవిత దివ్యాంగ స్కూల్లో ఈ కార్యక్రమం నిర్వర్తించడానికి మన మానవతా సభ్యులు అందరం కలిసి వచ్చాం. ఈ కార్యక్రమానికి అందరూ కూడా వచ్చారు. వారి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇదే కార్యక్రమంలో సేవా కార్యక్రమంలో భాగంగా మన వైస్ ప్రెసిడెంట్ అయిన
మన దొవ్వా శ్రీను గారు ఇద్దరికి పేదవాళ్ళకి బియ్యం బస్తాలు అలాగే కూరగాయలు కూడా అందిస్తున్నారు. వారికి కూడా మానవతా తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా దిగ్విజయంగా చేసినందుకు మరొకసారి సేవా కార్యక్రమం చేసినందుకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మానవతా స్వచ్ఛంద సంస్థ ద్వారా భవిత స్కూల్ నందు గాంధీ జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది. అలాగే దొవ్వాసీని గారు ఆధ్వర్యంలో ఇద్దరు పేదలకి నిత్యావసరాలు పంపిణీ కూడా జరిగింది. ఈరోజు మహాత్మా గాంధీ జయంతి 155వ జయంతి సందర్భంగా పట్టణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్లో బుధవారం నుండి 10 రోజుల పాటు 10వ తరగతి విద్యార్థులకు ఎస్ఎస్ఏ వారి ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్గా ఇంటర్న్షిప్ కార్యక్రమం మొదలైంది. వొకేషనల్ ట్రైనర్లు దుర్గాప్రసాద్ ఆటోమోటివ్, విశాలాక్షి వ్యవసాయం గురించి శిక్షణ ఇచ్చారు. హెచ్ఎం మైనం సత్యనారాయణ విద్యార్థులకు కావలసిన పుస్తకాలు అందించి ఇంటర్న్షిప్ యొక్క ఉద్దేశాన్ని వివరించారు. ఇన్ఛార్జ్ హెచ్ఎం సుబ్బలక్ష్మి, వివిఎస్ఎస్ సుబ్బలక్ష్మి, టీచర్ శివప్రసాద్ విద్యార్థులకు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంపై పేరెంట్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. లాల్ బహదూర్ శాస్త్రి 121వ జయంతి సందర్భంగా శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల డిఆర్ గోయంక ఉమెన్స్ కళాశాలలో ట్రస్ట్ కార్యదర్శి బచ్చు విశ్వనాథం, ప్రిన్సిపాల్ గణపతిరాములు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పెంటపాడు ప్రభుత్వ పోస్ట్ బేసిక్ పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ట్రస్ట్ కోశాధికారి కసిరెడ్డి శ్యాంబాబు, హెచ్ఎం రాజేష్లు గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పెద్దతాడేపల్లి జడ్పీ హైస్కూల్ హెచ్ఎం లాల్ బేబీ, నారాయణపురం డిగ్రీ కళాశాలలో లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహానికి పరిమి రాఘవులు పూలమాలలు వేశారు. భారతరత్న లాల్ బహదూర్ శాస్త్రి గొప్పతనం, ఆయన నిజాయితీ, వ్యక్తిత్వం గురించి కొనియాడారు. స్థానిక సిపాయిపేట భవన నిర్మాణ కార్మిక సంఘం భవనం నందు యూనియన్ అధ్యక్షులు దువ్వా శ్రీనివాస్ అధ్యక్షతన 155వ గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. యూనియన్ అధ్యక్షులు దువ్వా శ్రీనివాస్, ఏఐటియుసి ఏరియా కమిటీ అధ్యక్షులు ఓవి రాజు, పడాల శ్రీనివాసులు మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీ పాత్ర గురించి వివరించి ఆయనకు నివాళులు అర్పించారు. గాంధీ జీవితం, నడవడిక అందరికీ ఆదర్శప్రాయం అన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు బోడపాటి నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి పాలరాతి ఆదినారాయణ, అంకం భాస్కర్రావు, మొండెం జేమ్స్, చల్లా శ్రీనివాస్, కాకర్ల రాంబాబు, రౌతు శ్రీనివాస్, రామ్శెట్టి నాగు, గంటా శ్రీనివాస్, ఉమా నాగశంకర్, రాజు, బండారు నాగు తదితరులు పాల్గొన్నారు. ఇన్ని సంవత్సరాలుగా గాంధీ గారిని గుర్తుపెట్టుకుంటున్నామంటే ఆయన అనుసరించిన మార్గాలే మనకు కారణం. ఆయన 1869 అక్టోబర్ 2వ తారీఖున పోర్బందర్లో జన్మించారు. గ్రామంలో, గుజరాత్లోని పోర్బందర్లో జన్మించారు ఆయన. మరి ఆ రోజు నుంచి మరి ఈ రోజు వరకు ఆయన మనకు గుర్తుండే విధంగా ఉన్నారంటే ఆయన భారతదేశ స్వతంత్రంలో ఎనలేని పోరాటాలు చేసి అహింస, సత్యం ద్వారా మనకి అన్నీ రావాలని చెప్పి ఎటువంటి హింస ప్రేరేపించకుండా శాంతియుతంగా భారతదేశ స్వతంత్రానికి పోరాడిన వ్యక్తుల్లో గాంధీ మొట్టమొదటివాడు. మరి గాంధీని ఈరోజు కూడా గుర్తు చేసుకోవడంలో కారణం ఏంటంటే స్వతంత్రం తేవడంలో ఆయన చేసిన కృషి అసలు ఎవరు చేయలేదనే చెప్పాలి. భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు గాంధీ గారి 155వ జన్మదినోత్సవ సందర్భంగా ఇక్కడ ఇచ్చేసిన నా తోటి కార్మికులందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు. అలాగే ముఖ్యంగా గాంధీ జయంతి సందర్భంగా మన కార్మికులందరికీ తెలియజేయనగా మీరు మీ వర్కర్లందరికీ కూడా ఇన్సూరెన్స్ చేయించి, పోస్టల్ ఇన్సూరెన్స్ చేయించి ఆర్థికంగా వాళ్ళ వెనకాలని కొంచెం అండగా ఉండి భరోసా ఇచ్చి అలాగే మనకు కూడా టెన్షన్ లేకుండా చేసుకుంటారని చెప్పి కోరుకుంటూ, మనం అంతా కూడా యువత మనం ఎప్పటి నుంచైనా సరే మనం చాలా స్వతంత్రం వచ్చిన కాడి నుంచి మన గాంధీ గారు ఎన్ని ఉప్పు సత్యాగ్రహాలు చేశారు, ఎన్ని రకాలుగా పాల్గొన్నారు. ఆయన చేసిన మంచి పనులన్నీ కూడా మన ప్రపంచవ్యాప్తంగా తెలుసు. అలాగే కూడా మన యువత, మన మేస్త్రులు కూడా శాంతి ఏదైనా సాధించుకోవాలంటే మనం ప్రభుత్వం మీద శాంతియుతంగానే సాధించుకుని ముందుకెళ్ళాలని, అలాగే కూడా గాంధీ గారిని ఆదర్శంగా తీసుకుని అందరూ కూడా మంచి సేవా కార్యక్రమంలో పాల్గొని మన తోటి మార్గములు ఇబ్బందుల్లో ఉంటే అందరినీ ఆదుకోవాలని. స్థానిక 1వ వార్డులో బీజేపీ వార్డు ఇన్ఛార్జ్ తామరాడు చిన్న ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా గాంధీ పార్కును శుభ్రం చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ యువ మోర్చా అధ్యక్షుడు గరగ ప్రసాద్, మాజీ కౌన్సిలర్ రమావతి, అంబటి వాసు, గోక మహాలక్ష్మి, జనసేన నాయకులు చిన్ని, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా హీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 1వ వార్డు 2వ వార్డు సంబంధించిన గాంధీ పార్కుని స్వచ్ఛ భారత్లో కార్యక్రమంగా కూడా ఇక్కడ పరిశుభ్రత చేస్తున్నారు. ఈ పార్కు ఒక మురికి కూపంగా ఉండేది. అప్పుడు దేవాదాయ శాఖ మంత్రి గారు పైడికొండల మాణిక్యాలరావు గారు, అప్పుడు చైర్మన్ గారు బుల్సెట్టి శ్రీనివాస్ గారు ఈ పార్క్ కట్టించి ఇక్కడ గాంధీ విగ్రహం నెలకొల్పారు. ఇక్కడ పిల్లలందరూ ఈ రోజు ఇక్కడ ఆడుకున్నారంటే వాళ్ళిద్దరూ కృషితోటి ఈ పార్కు తయారైంది. అలాగే అప్పుడు ప్రధానమంత్రి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని పెడతాం కూడా ఈ దేశం సాధించిన ఒక విజయంగా చెప్పాలి. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఎంతో కార్యక్రమాలు చేసి ప్రతి పార్కుని అభివృద్ధి చేసి మన తాడేపల్లిలోనే ఎన్నడూ చేయలేని విధంగా పార్కు కృషి చేసి అన్ని చోట్ల కూడా ప్లే గ్రౌండ్స్, స్కేటింగ్ పార్క్స్, చిరంజీవి పార్కు అలాగే అన్ని పార్కులు కూడా కట్టించి మన తాడేపల్లిని స్వచ్ఛ భారత్లో భాగంగా పరిశుభ్రత చేశారు. భారతదేశ ప్రీత ప్రధాని నరేంద్ర మోదీ గారు సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జయంతి వరకు కూడా దేశంలో ఉన్నటువంటి మన చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు కానీ, స్వతంత్ర సమరయోధుల విగ్రహాల వద్ద కానీ, ఆధ్యాత్మిక కేంద్రాల వద్ద కానీ, పాఠశాలల వద్ద కానీ కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించి దేశ ప్రజలందరూ కూడా దానిలో భాగం పంచుకోవాలన్న విషయం ప్రజలందరికీ కూడా తెలిసింది. దానిలో భాగంగా మరి 1-2 వార్డులో సమీపంలో ఉన్నటువంటి గాంధీజీ పార్కు వద్ద ఈ రోజున భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో ఈ రోజున స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనవలసిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. గత ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్ అని కేవలం పిలుపు మాత్రం ఇస్తే కానీ 2014లో నరేంద్ర మోదీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత స్వచ్ఛ భారత్కు ఒక మంచి అంకురార్పణ చేసి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో కూడా దానికి బడ్జెట్ ప్రవేశపెట్టిన మొట్టమొదటి వ్యక్తి మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోదీ గారు. సెప్టెంబర్ 15వ తారీఖు నుండి అక్టోబర్ 2వ తారీఖు వరకు మరి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు స్వచ్ఛతా హీ భారత్లో కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో 1వ వార్డులో ఉన్న గాంధీ పార్కులో మరి ఇవాళ స్వచ్ఛతా హీ భారత్లో భాగంగా ఈరోజు గాంధీ పార్కులో ఇంత చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసి మరి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈ పరిసరాలు పరిశుభ్రంగా ఉండడంలో భాగంగా మన అందరికీ ఆరోగ్యం చేకూరుతుందని ఒక ఉద్దేశంతో మరి నరేంద్ర మోదీ గారు ఈ స్వచ్ఛతా దివాస్ కార్యక్రమాల్లో పెట్టడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమం మమ్మల్ని అందరినీ భాగస్వాములు చేసిన మరి కూటమి నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ తాడేపల్లిగూడెం జిల్లా పరిషత్ హైస్కూల్లో బుధవారం ఉదయం ఎన్సీసీ విభాగం ఆధ్వర్యంలో గాంధీ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఎన్సీసీ అధికారి కేవీ గణపతిరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఎన్సీసీ క్యాడెట్స్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సీనియర్ సిటిజన్స్ దినోత్సవం సందర్భంగా మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రిటైర్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ కోటి వీర్రావును సత్కరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు పచ్చ వెంకటేశ్వరరావు, వై ఆంజనేయ స్వామి, ఎగ్గిన శరత్, రాజేందర్, హరికుమార్, బాలకృష్ణ, జనార్దన్, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఏలూరు రోడ్డులోని శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వారి ఆలయంలో బుధవారం సందర్భంగా ఉదయం సాంప్రదాయ రీతిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. బుధవారం పురస్కరించుకుని ఉదయం నుంచి కూడా స్వామివారికి విశేషముగా పంచామృత అభిషేకములు అలాగే సహస్రనామ గరిక పూజా కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవంగా భక్తులందరి గోత్రనామాలతోటి కూడా మేము చేయడం జరిగింది. ప్రతి వారం కూడా సుమారు ఒక 30 లీటర్ల ఆవు పాలతోటి
అత్యంత వైభవంగా స్వామివారికి పంచామృతాభిషేకాలు చేయడం జరుగుతోంది. మనసులో ఏ కోరికలున్నా నెరవేర్చేటటువంటి మా సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి చాలా విశేషమైనటువంటి స్వయంభూ ఎంత విధంగా కోరికలు నెరవేరుస్తాడో మా స్వామివారు కూడా అదే విధంగా కోరికలు నెరవేరుస్తున్నాడు. అతి పురాతనమైన దేవాలయం, సుమారు 63 సంవత్సరాలైంది మా దేవాలయాన్ని నిర్మించి. స్వర్గీయ ఈలి ఆంజనేయులు గారు ఎంతోమంది వేద పండితులతోటి అలాగే పెద్ద పెద్ద పీఠాధిపతులతోటి కూడా ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడం జరిగింది. అటువంటి ఆలయం మన తాడేపల్లిగూడెంలో ఉండడం అనేటటువంటిది మనం చేసుకున్న పుణ్యఫలం. స్థానిక శాఖ గ్రంథాలయంలో బుధవారం ఉదయం జాతిపిత మహాత్మా గాంధీజీ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.